సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వనించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమంలో ఈ రోజున దేవుని దయతో 18వ ఎపిసోడ్లో 18వ మాట్లాడే మాట గురించి అలాగే 333 మంది నా 58 ఏళ్లలో నాకు సపోర్ట్ చేసిన వారి గురించి దేవుని వాక్యాన్ని నమ్ముకున్న 7గురు మాట్లాడే మాట గురించి దేవుని వాక్యం తెలియనప్పుడు నేను నా అనుభవ సాక్ష్యం 7 రకాల అనుభవ సాక్ష్యం గురించి దేవుని వాక్యాన్ని నమ్ముకున్న నేను 30 ఏళ్లుగా దేవుని వాక్యం ప్రకారంగా జీవించిన జీవితం గురించి ప్రతి ఎపిసోడ్లో నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమములను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7:30 వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలను ప్రసారం చేయడం జరుగుతుంది. మొదటి పార్టులో 7గురు మాట్లాడే మాటలలో మొదటి మాట ఏమిటంటే మన పల్లెటూరులో మాట్లాడే మాట నాడు నేడు గురించి. రెండవ మాట మన పల్లెటూర్లలో ఉన్న పేదవాళ్ళు నాడు నేడు గురించి. మూడవ మాట మన ముఖ్యమంత్రులు మాట్లాడే మాట నాడు నేడు గురించి. నాలుగవ మాట మన పుట్టుక క్రైస్తవులు మాట్లాడే మాట నాడు నేడు గురించి. ఐదవ మాట మన పాస్టర్లు మాట్లాడే మాట నాడు నేడు గురించి.
ఆరవ మాట మన సంఘస్థులు మాట్లాడే మాట నాడు నేడు గురించి. ఏడవ మాట మన క్రైస్తవ కుటుంబంలో ఉన్నవారు ఒకరికొకరు మాట్లాడుకునే మాట గురించి. ఈ 7 మాటల గురించి ప్రతి ఎపిసోడ్లో మొదటి పార్ట్లో మీకు అందరికీ చెప్పబోతున్నాను. అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు పల్లెటూర్లలో ఉన్నప్పుడు మొదటి అనుభవ సాక్ష్యం ఏమిటంటే 22 ఏళ్ళు పూరి గుడిసెలో ఉన్న అనుభవం నాడు నేడు గురించి. రెండవ అనుభవ సాక్ష్యం హైదరాబాదులో 7 ల్యాబొరేటరీలపై పని నేర్చుకున్న నాడు నేడు గురించి. మూడవ అనుభవ సాక్ష్యం ఏమిటంటే 7 రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుట నాడు నేడు గురించి. నాలుగవ అనుభవ సాక్ష్యం ఏమిటంటే 6 రకాల అనారోగ్యాలతో బాధపడటం నాడు నేడు గురించి. ఐదవ అనుభవ సాక్ష్యం ఏమిటంటే హైదరాబాదులో 12 ఇళ్లలో అద్దెకి ఉండుట గురించి. ఆరవ అనుభవ సాక్ష్యం ఏమిటంటే దేవుని దర్శనము, స్వస్థత, అనారోగ్యంతో ఉన్న నాకు స్వస్థత జరుగుట గురించి. ఏడవ అనుభవ సాక్ష్యం ఏమిటంటే యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలలో ప్రతి ఒక్క మాట ప్రతి ఎపిసోడ్లో మీకు అందరికీ మరి రెండవ పార్ట్ గురించి మీ అందరికీ టీవీలో చెప్పబోతున్నాను. అలాగే మూడవ పార్టులో యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలతో 7 రకాలుగా కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి, దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే మొదటి మాటతో స్తుతించడం గురించి, రెండవ మాటతో మహిమపరచడం గురించి, మూడవ మాటతో గణపరచడం గురించి, నాలుగవ మాటతో కృతజ్ఞత చెల్లించడం గురించి, ఐదవ మాటతో కృతజ్ఞత కానుకిచ్చడం గురించి, ఆరవ మాటతో సాక్ష్యం ఇచ్చడం గురించి, ఏడవ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన చేయడం గురించి ప్రతి ఎపిసోడ్లో ఈ మొదటి పార్టు, రెండవ పార్టు, 3 పార్ట్లో చెప్పబడినటువంటి ఇవన్నీ కూడా మీకు అందరికీ చెప్పబోతున్నాను. మరి మొదటి పార్టులో 7 మాట్లాడే 7 మాటలలో మొదటి మాట చూసినట్లయితే మన పల్లెటూర్లలో నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే మరి 1974లో 50 ఏళ్ళకు పూర్వం బల్లిపాడులో ప్రతి ఒక్కరు కూడా కూలి పని చేసుకునే పరిస్థితి. మరి నేడు 2024 సంవత్సరంలో మా పల్లెటూరు బల్లిపాడులో ప్రతి ఇంటిలో ఉన్నవారు పట్టణాలలో ఫారిన్ కంట్రీస్ వెళ్ళే పరిస్థితి. దేవుడు ఆ రకంగా ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి రెండవ మాట మన పల్లెటూర్లలో నిరుపేదలు నాడు నేడు గురించి సాక్ష్యం ఏమిటంటే 1974లో నాడు పేదవాళ్ళు మట్టి పాత్రలో వంటలు చేసుకునే పరిస్థితి. మరి 2024 సంవత్సరంలో నేడు పేదవాళ్ళు కూడా అనేక పల్లెటూర్లలో కూడా ఈ రోజుల్లో కూడా మట్టి పాత్రల్లో కూడా వంటలు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే మూడవ మాట మన ముఖ్యమంత్రులు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా 58 ఏళ్ల అనుభవంలో మరి 10 మంది ముఖ్యమంత్రుల్ని మరి చూడటం జరిగింది. అనేక పథకాలు పెట్టి మరి పేద ప్రజల్ని బ్యాంకుల చుట్టూ మరి గ్రామ పంచాయతీల చుట్టూ అనేక రకాలుగా మరి పిలిపించుకుని మరి ఇచ్చే ఒక పథకమైన రెండో పథకమైన ఆ పేదవాళ్లకు పథకాలు ఇవ్వడం జరిగింది. నా అనుభవంలో 58 ఏళ్లలో ఎవరో చూడని ముఖ్యమంత్రుల్ని 58 నెలలుగా ఒక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి 58 నెలల్లో అనేక పేదవాళ్ళ కొరకు అనేక ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి వాలంటరీ వ్యవస్థను తెచ్చి మరి వాలంటరీ వ్యవస్థను తెచ్చి గ్రామాల్లో సచివాలయం, గ్రామాల్లో మరి హాస్పిటల్స్, ఇంటింటికి డాక్టర్స్ని మరి గడప గడపకు అనేక మరి రేషన్ తేవటం, ఇంటింటికి వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు తేవటం, మనబడి నాడు నేడుగా అభివృద్ధి చెందటం, మరి ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలకు పైగే మరి హాస్పిటల్కి ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని తేవటం, అనేక పథకాలు, అటువంటి పథకాలు ఇచ్చిన దేవుని దయతో అటువంటి ఆలోచన ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అటువంటి పథకాలలో నేను రాసుకున్న 100 పథకాలలో నా 58 నెలల్లో ముఖ్యమంత్రిగా 5వ పథకం ఏమిటంటే మరి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి పథకం ప్రవేశపెట్టినందుకు పేదవాళ్ళ కొరకు వారికి నాకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పాస్టర్లు నాడు నేడు మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే 1974లో 50 ఏళ్లకు పూర్వము అనేక చర్చెస్లో పాస్టర్లు అందరూ కూడా కలిసిమెలిసి ఒకే మాటతో ఒకే వాక్యంతో అందరూ కలిసిమెలిసి సువార్త సేవ ఎంతో కష్టపడితో సువార్త సేవ చేయడం జరిగింది. మరి 2024లో నేడు చర్చిలలో అనేక పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ చర్చిలు కడుతున్నారు. కట్టినప్పటికీ ఏ చర్చిలు అయితే ఇతర భాషలు ఉంటున్నారో
ఆ ఇద్దరు పాస్టర్లు ఉన్న చర్చిలో గొడవలు, జీతాలు పెంచమని, మరి నేను ఇంటింటికి వెళ్తానని, ప్రతి నెల ఇంటింటికి వెళ్ళి నేను దర్శిస్తానని పెద్ద పాస్టర్ అంటే, నేను కూడా దర్శిస్తానని చిన్న పాస్టర్. అలాగే పాస్టర్కి మరి చర్చిలో గొడవలు జరగడం జరిగింది. ఎక్కడైతే పెద్ద పెద్ద చర్చెస్ ఉంటాయో 10 మంది పాస్టర్లు ఉంటారో, మరి చర్చిలో ఉన్న ఆల్టర్ పైన గింటుకోవడం, తూసుకోవటం, పెద్ద పెద్ద అరుపులు అరవటం, అనేక మంది పాస్టర్లు మరి కొట్లాడటం, అనేక మరి మందిని మరి యూట్యూబ్లో మనం చూస్తున్నాం. మరి 5వ మాట, మన సంఘస్థులు నాడు నేడు గురించి మాట్లాడే మాట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి 1974 50 పూర్వము ప్రతి వారానికి ఒక్కసారే సంఘానికి మరి పాస్టర్ అయితేనేమి, సంఘ పెద్దలు అయితేనేమి, శ్రేణ సమాజం అయితేనేమి, అలాగే గాయకులు అయితేనేమి, రచయితలు అయితే అందరూ వెళ్ళి దేవుణ్ణి స్తుతించి మహింపరిచి గణపరిచి ఎంతో సంతోషంతో ఆనందంతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండేవారు. మరి 2024లో నేడు పాస్టర్కి సంఘ పెద్దలకి గొడవలు, సంఘ పెద్దల గొడవలు, శ్రేణ సమాజంలో అందరికీ గొడవలు, గాయకులకు గొడవలు, కెమెరామెన్లకు గొడవలు, అలాగే సంఘంలో అనేక సంఘాల్లో ఇంకా ఈ రకంగా గొడవలు జరగటం మనం చూస్తున్నాం. 6వ మాట, క్రైస్తవ కుటుంబాలలో నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, క్రైస్తవులు పల్లెటూరులో ఉన్నప్పటికీ, పట్టణాల్లో ఉన్నప్పటికీ, ఫారిన్ కంట్రీస్లో ఉన్నప్పటికీ అనేక క్రైస్తవ కుటుంబాలలో సంతోషం లేదు, సమాధానం లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేక అనేక మంది అనేక రకాలుగా బాధపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తల్లిని రెండవ కొడుకుని కలిపేది మాట్లాడే మాటనే, తల్లిని రెండవ కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాటనే. మరి ఎక్కడైతే క్రైస్తవ కుటుంబాలు ఉంటున్నాయో, మరి మాట్లాడే మాట వల్లే తల్లి కొడుకులు కానీ కుటుంబంలో ఒకరికొకరు మాట్లాడుకోకుండా నెలలైనా సంవత్సరాలైనా ఎంతోమంది మాట్లాడుకోకుండా ఉండటం మనం చూస్తున్నాం. ఈ రకంగా ఎవరైతే మరి మాట్లాడుకోకుండా ఉంటున్నారో వారికి నేను చెప్పే నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరితో మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ మాటను అదుపు చేయండి, ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే మీ కుటుంబంలో సంతోషం, సమాధానం, సంపూర్ణమైన ఆరోగ్యంతో అందరూ కలిసిమెలిసి దేవుని స్తుతించేవారుగా ఉండాలని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 2వ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యంని నమ్ముకున్నప్పుడు నా 7 రకాల అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పల్లెటూర్లలో ఉన్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు, అప్పుడు ఎటువంటి ప్రభుత్వ ముఖ్యమంత్రుల పథకాలు లేవు, స్కూల్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు, తల్లిదండ్రుల సపోర్ట్ లేదు. అటువంటి పరిస్థితుల్లో నాకు 333 మంది మాట సపోర్ట్ చేయడం జరిగింది. అటువంటి 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 18వ రకమైన మాట్లాడే మాట ఏమిటంటే, స్కూల్ బ్యాగ్ కొనడానికి 10 రూపాయలు కొబ్బరి తోట పనికి వెళ్ళిన పరిస్థితి. అటువంటి మరి కొబ్బరి తోటలో పనికి వెళ్ళినప్పుడు అప్పుడు నాకు డబ్బులు ఇచ్చినటువంటి ప్రభునందు నిద్రించిన కోటే పెద్దిరాజు గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. 2వ అనుభవ సాక్ష్యం 22 ఏళ్ల పూరి గుడిసే నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుని వాక్యం తెలియనప్పుడు, ముఖ్యమంత్రులు పథకాలు, ప్రభుత్వ పథకాలు లేనప్పుడు నా కష్టే ఫలం ఏమిటంటే, 22 ఏళ్లుగా పూరి గుడిసెలో గంజానం తినటం, 30 రూపాయలకు పాలితానం ఫీజు కోసం, 5 రూపాయలకు చెరకు తోట పనికి వెళ్ళటం, బట్టల కోసం, 10 రూపాయలకు కొబ్బరి తోట బ్యాగ్ కోసం, 2 రూపాయలు కోతలకు పుస్తకాల కోసం, ట్యూషన్ కొరకు కూరగాయలు, మరి టీచర్స్కి పట్టుకెళ్ళటం, ఇలాగ ఈ రీతిగా ఆ రోజుల్లో మరి ఎంతో కష్టే ఫలితం ఆ రోజుల్లో నేను చదువుకోవడం జరిగింది. 3వ అనుభవ సాక్ష్యం, హైదరాబాద్లో 7 ల్యాబొరేటరీలపై పనిచేసిన నాడు నేడు గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, హైదరాబాదు పోలీసు ఉద్యోగానికి వెళ్ళి 50 రూపాయలకు బిందె తాకట్టు పెట్టుకుని, మరి పోలీసు ఉద్యోగం లేక ఇసు కూడా ల్యాబొరేటరీపై 15 రూపాయలకు టైల్స్ పని నేర్పించడం ఒక ఆయన జరిగింది. అలాగే రహమత్ నగర్ ల్యాబొరేటరీపై మార్బుల్ పని 20 రూపాయల పని నేర్పించడం జరిగింది. అలాగే ఇందిరానగర్లో 25 రూపాయలకు గ్రెనేడ్ పని నేర్పించడం జరిగింది. ఇలాగా 7 రకాల ల్యాబొరేటరీలపై మార్బుల్, గ్రెనేడ్, టైల్స్, తాండూరు మండలు, ఇటాలియన్ మార్బుల్, గ్లాస్ పాలిష్, ఈ పనులన్నీ నేర్చుకుని ఇలా ఈ రీతిగా దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యం నమ్ముకున్నప్పుడు ఈ రకంగా పనులు చేయడం జరిగింది. 4వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే, అనేక ఆర్థిక సమస్యలు, అప్పులు, వడ్డీలు, మరి ఇటువంటి కూలి పని చేసినప్పుడు రూము కిరాయికి మరి తినడానికి సరైన డబ్బులు లేక మరి ప్రతి నెల అప్పులు చేసి వడ్డీలు కట్టడం, ప్రతి నెల ఈఎంఐలు కట్టడం, అలాగే బంగారాలు కూడా తాకట్టు పెట్టుకోవటం, అవి విడిపించినప్పుడు అవి విడిచిపెట్టేయటం, అటువంటి పరిస్థితిలో నేను ఉండటం జరిగింది. దేవుని వాక్యం తెలియనప్పుడు, దేవుని వాక్యం నమ్ముకున్నప్పుడు హైదరాబాద్లో ఆ రకంగా ఉండటం జరిగింది. 5వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే, హైదరాబాద్లో 12 అద్దెల్లులలో ఉండటం జరిగింది. 110 రూపాయలకి ఒక ఇంటిలో, 150 రూపాయలకి, 200కి
250కి, 350కి, 450కి, 600కి, అలాగా మరి ఎక్కడైతే అద్దె తక్కువ కిరాయికి దొరుకుతుందో అలాగే 12 రకాల హైదరాబాదులో ఇల్లు మారటం జరిగింది. దేవుని వాక్యం తిరిగినప్పుడు, దేవుని వాక్యం నేను నమ్ముకున్నప్పుడు ఇలాగ ఈ రీతిగా 12 రకాల అద్దె ఇళ్లలో తిరగటం జరిగింది. 6వ అనుభవ సాక్ష్యం ఏమిటంటే 6 రకాల అనారోగ్యాలతో బాధపడటం జరిగింది. 20 ఏళ్లుగా జలుబుతో బాధపడటం జరిగింది. మరి ముక్కు ఆపరేషన్ చేసినప్పుడు మరి డాక్టర్ గారు ఆపరేషన్ చేసి ముక్కులో గాజు బట్ట మర్చిపోవడం జరిగింది. అలాగే నెత్తికి కరెంటు పెట్టి 100 సూదులు నెత్తికి పెట్టడం జరిగింది. అలాగే మూతి వంకర పోయినప్పుడు చార్మినార్ వెళ్ళి పావురాలు తెచ్చి వాటిని కోసి వాటి బ్లడ్ కూడా రావడం జరిగింది. ఇలాగా అనేక రకాల అనారోగ్యంతో బాధపడటమే కాకుండా 30 నెలలు 2 కళ్ళు రెడ్గా అయిపోయినప్పుడు 30 మంది కన్ను సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. 30 రకాల డ్రాప్స్లు కంటిలో వేయడం జరిగింది. 30 రకాల మెడిసిన్ వాడటం జరిగింది. 3 MRI స్కానింగ్లు చేయడం జరిగింది. 30 రక్త పరీక్ష చేయడం జరిగింది. ఈ రకంగా ఇటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు దేవుని దర్శనం, దేవుని స్వస్థత ద్వారా దేవుడు సంపూర్ణ స్వస్థత నాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచు మరి 7వ మాట, సిలువలో మన పాపాల కొరకు ఆయన మాట్లాడిన మాటల కంటే ముందుగా మరి యేసు ప్రభు ఆ శిలువను మోస్తూ 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు శిలువను మోస్తూ 350 మంది సైనికులు, 50 గుర్రాలు, 5480 శరీరంపై గాయాలతో, 17 తలలో గాయాలతో 17 గంటల పాటు నీరు లేకుండా 3 సార్లు కిందకి పడిపోయి 6.5 లీటర్లు రక్తం మన పాపాల కొరకు మరి చిందిస్తూ ఇటువంటి బాధలన్నీ భరిస్తూ ఇటువంటి శ్రమలన్నీ భరిస్తూ 5480 శరీరంపై గాయాలు, ఒక చిన్న సూది గుచ్చుకున్న, చిన్న నడుస్తూ ఉన్నప్పుడు కాలికి చిన్న రాయి తగిలినా మనం ఎంతో అలమటించిపోతాం. దేవుని శరీరం మన శరీరం ఒకటే. అటువంటి శరీరాన్ని 5480 రకాలుగా దెబ్బలు కొట్టారంటే ఆయన ఎంత బాధ భరించుంటాడో ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి అర్థం చేసుకోండి. దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని వాక్యాన్ని పట్టుకోండి, దేవుని వాక్యం ప్రకారంగా జీవించండి. మరి ఈ రకంగా మరి యేసుక్రీస్తు మాట్లాడిన శిలువపై మాట్లాడిన 7 మాటలలో 5వ మాట ఏమిటంటే నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19:28వ వచనం. ఈ రకంగా దేవుడు ఈ శిలువలో మాట్లాడిన 7 మాటలకు నేను దేవుని వాక్యాన్ని పట్టుకుని దేవుని వాక్యం ప్రకారంగా జీవిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకారంగా నేను 30 ఏళ్ళుగా ఏ రకంగా జీవించానో ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత దేవునికి 1000 స్తుతి స్తోత్రములు చెల్లించుటకు పాత నిబంధనలో నుండి 333, పత్రిక పాఠ్యంలో నుంచి 333, సువార్త పాఠ్యం నుంచి 333 వాక్యాలతో దేవునికి ఏ రకంగా స్తుతి స్తోత్రం చెల్లించానో మీకు అందరికీ చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుట
చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును, ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మరి మూడవ పార్టీలో 30 ఏళ్ళుగా దేవుని వాక్యాన్ని నమ్ముకుని 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం చెల్లించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో స్తుతించుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి ఉదయమున స్తుతించుట కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథముల నుండి 333 స్తుతించే వాక్యములలో 18వ స్తోత్రం, కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 5వ వచనం, అధిక శక్తి గల వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి ఉదయమున స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో మహింపరచుట గురించి సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి మధ్యాహ్నం మహింపరచుట కొరకు పత్రికా పాఠ్యంలో ఉన్న 23 గ్రంథంలో నుండి 333 మహింపరిచే వాక్యములలో 18వ స్తోత్రం, 1వ తిమోతి 1వ అధ్యాయం 17వ వచనం, అదృశ్యుడమైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి మధ్యాహ్నమున స్తుతించడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మూడవ మాటతో గణపరచుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతి సాయంత్రం గణపరచుట కొరకు సువార్త పాఠ్యంలో 4 గ్రంథములలో ఉన్న 333 గణపరిచే వాక్యములలో 18వ స్తోత్రం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22, కన్యక గర్భమున జన్మించిన వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని ప్రతి సాయంత్రం గణపరచడం మంచిదని నా 30 ఏళ్ల అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో కృతజ్ఞత కానుకిచ్చుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, పేదవాళ్ళు వారం వారం పనిచేసే దానిలో ప్రతి ఆదివారం 10% ఇవ్వండి, పేదవాళ్ళు వారం వారం ఖర్చులు అయిన దాంట్లోంచి కూడా 10% ఇవ్వండి, అలాగే నెల నెల జీతం తీసుకునేవారు ప్రతి నెల 10% ఇవ్వండి, అలాగే నెల నెల మీ ఇంటికి అయ్యే ఖర్చుల నుంచి కూడా దేవునికి 10% ఇవ్వండి. మీరు ఏ సంఘంలో బాప్తిసం తీసుకున్నారో, ఏ సంఘంలో ప్రభురాత్రి భోజన సంస్కారం పాలు పంచుకుంటున్నారో అదే మీ తల్లి సంఘం కాబట్టి ఆ సంఘానికి మీరు ఈ రకంగా మరి కానుకలు ఇచ్చినట్లయితే దేవుడు మమ్మల్ని 30 60 100 ఆశీర్వదిస్తాడని నా అనుభవాన్ని సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో కృతజ్ఞత స్తుతి గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవునికి ప్రతిరోజు సాయంత్రం మనం స్లీపింగ్ చేసే సమయంలో మోకరించి ప్రపంచంలో ఉన్న ప్రతి అందరి కొరకు మంచి జరిగిన అందుకు ప్రతి ఒక్కరికి దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. మరి ఈ రోజున మరి నార్మల్ డెలివరీ ఆడబిడ్డకు మగబిడ్డకు కవలలకు జన్మించిన మరి స్త్రీల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే పుట్టినరోజు జరుపుకున్న వారి కొరకు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారి కొరకు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సంపూర్ణ స్వస్థత పొందుకొని వచ్చిన వారి కొరకు, విదేశాలకు వెళ్ళి వచ్చేవారి కొరకు, భార్యాభర్తలుగా ఉద్యోగాలకు వెళ్ళి వచ్చేవారి కొరకు, అలాగే ప్రభుత్వ అధికారుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు, రాష్ట్రపతి కొరకు, గవర్నర్ల కొరకు, మరి ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు, ప్రభుత్వ కలెక్టర్ కొరకు, పోలీసు అధికారుల కొరకు, మరి చర్చిల్లో స్వార్థ సేవ చేస్తున్నటువంటి పాస్టర్ల కొరకు, క్రైస్తవ కుటుంబాల కొరకు, ప్రతి ఒక్కరు అందరి కొరకు దేవుడు కాసి కాపాడేందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుట మన క్రైస్తవులకు ఇచ్చిన దేవుడిచ్చిన గొప్ప భాగ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఈ రీతిగా ప్రార్థన చేయట మంచిదని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి 6వ మాటతో దేవుని దయతో ఈ రోజున సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడులో 18వ ఎపిసోడ్లో 18వ స్తుతి గురించి 18వ
మహింపరచుట గురించి, 18వ గణపరచుట గురించి, 18వ కృతజ్ఞత కానుకల గురించి, 18వ కృతజ్ఞత స్తుతి గురించి, 18వ సాక్ష్యముతో స్తుతించుట గురించి, 18వ విజ్ఞాపన ప్రార్థన గురించి, 18వ మాట్లాడే మాటతో నాకు సపోర్ట్ చేసిన వారి గురించి చెప్పే భాగ్యమునకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ మాటతో వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించిన 30 ఏళ్ల అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి పల్లెటూర్లలో, పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో అనేక క్రైస్తవ కుటుంబాలను పెద్ద పెద్ద బిల్డింగులలో ఉంటున్నారు, పెద్ద పెద్ద మరి ఆఫీసులలో, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు. అయినప్పటికీ మరి వారి కుటుంబాల్లో సంతోషం లేక, సమాధానం లేక, సంపూర్ణమైన ఆరోగ్యం లేక అనేక మంది క్రైస్తవ కుటుంబాలలో బాధపడుతున్న కుటుంబాలలో 18వ రకమైన కష్టఫలి ఏమిటంటే, తల్లిని రెండవ కొడుకును కలిపేది మాట్లాడే మాటే, తల్లిని రెండవ కొడుకును విడదీసేది కూడా మాట్లాడే మాటే. అలాగే 18వ రకమైన భార్యాభర్తల సమస్య ఏమిటంటే, కొడుకు కొరకు ఉద్యోగం రావాలని భార్యాభర్తలుగా ఎంతోమంది కన్నీటితో, దుఃఖంతో అనేక మంది దైవ సేవకులకి చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మీరు నేను కలిసి తల్లి రెండవ కొడుకు కలుసుకునేలాగన, రెండవ కొడుకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఈరోజు శుభకార్యాలు జరిగేలాగన మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. దానికంటే ముందుగా నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరితో అయితే మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారో మీ నోటిని అదుపు చేయండి, ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారో మీ మాటను పొదుపు చేయండి. అప్పుడే దేవుని స్తుతించండి, మహింపరచండి, గణపరచండి, కృతజ్ఞత కానుకలు ఇవ్వండి, కృతజ్ఞత చెల్లించండి, సాక్ష్యంతో సాక్ష్యం ఇవ్వండి, వేకువజామున ప్రార్థన చేయండి. ఈ రకంగా 7 రకాలుగా మీరు చేసినట్లయితే మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య తీరుతుందని నా 30 ఏళ్ల అనుభవంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ ప్రశస్తమైన బంగారు పాదాలకు వెళ్ళని లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదే నా 18వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఎపిసోడ్లకు అనేక మంది మరి గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, నాయన ప్రభు అకౌంట్ పే ద్వారా ప్రభు ఈ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్న కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాలు అనేక మందికి షేర్ చేస్తున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఇదేనని ప్రభు నార్మల్ డెలివరీ ద్వారా మన ఆడబిడ్డకు, మగబిడ్డకు, కవలకు జన్మించిన తల్లి బిడ్డలను దీవించండి. పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి, అలాగే తండ్రి ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో మీరు ముట్టండి, స్వస్థపరచండి. కాలు నొప్పుతో, మరి చేయి నొప్పుతో, కంటి నొప్పులతో, అలాగే తండ్రి తలనొప్పులతో ప్రభు అనేక రకాల మరి షుగర్లతో, బీపీలతో అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి. వారికి ప్రభు ఈరోజే మరి మీరే వాక్యంతో మాట్లాడని, వాక్యాన్ని నమ్ముకునేలాగన, వాక్యం ప్రకారం జీవించేలాగన అటువంటి మనసు వారికి దయచేయమని, మీ ధైర్యం మీ కాపుదలో కాసు కాపాడమని దీన్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చేస్తూ మా ప్రభువును మీ ప్రియకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తుతి స్తోత్రములు. ఈ రోజున 18వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ 18వ ఎపిసోడ్ చూసినందుకు మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 18వ ఎపిసోడ్ని ముగిస్తున్నాను.